జగన్ అక్రమాస్తుల కేసులపై ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీతో పాటు జగన్ బెయిల్ రద్దు చేసి విచారణ వేగవంతం చేయాలంటూ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి సిబిఐపై అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను నవంబర్ నెలకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రఘురామకృష్ణరాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి ఈ పిటిషన్పై 2 సార్లు ధర్మాసనం ఇప్పటికే విచారణను మొదలుపెట్టింది. ఉదయం, మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం విచారణ జరిపింది. సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలు షాకింగ్ గా అనిపిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్ లో చెప్పిన అంశాలు ఆశ్చర్యకరమని అన్నారు. కేసులు ట్రయల్ ప్రారంభం కాకుండా ఎన్ని కేసులు ఎలా ఫైల్ చేశారని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. రఘురామ పిటిషన్స్ పై ఏడాది మే 2న సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు వివరాలు, పురోగతిని సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. డిశ్చార్జ్ పిటిషన్స్ వేసి విచారణ ముందుకు సాగనివ్వడం లేదని తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే 39 క్వాష్ 95 డిశ్చార్జ్ పిటిషన్స్ దాఖలు చేశారని పేర్కొంది. క్వాష్, డిశ్చార్జ్ పిటిషన్స్ పై తీర్పులు ఇచ్చేలోపే జడ్జిలు బదిలీ అవుతున్నారని వివరించింది. ఈ కేసులో ఉన్న నిందితులంతా శక్తిమంతులే అని సిబిఐ నివేదికలో వెల్లడించింది. అయితే సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే 6 జడ్జిలు మారిపోవడం, రిటైర్ కావడం జరిగిందని రఘురామ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారని జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. దీనికి ట్రయల్ కి సంబంధం లేదని ఆయన అన్నారు. డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తున్నారని ట్రయల్ ముందుకు సాగకుండా ఇది అడ్డంకిగా మారుతోందని న్యాయస్థానానికి సిబిఐ వివరించింది. తదుపరి విచారణ కోసం ఈ కేసుని నవంబర్కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.